ఇద్దరు పిల్లవాళ్ళు ఉన్నారట. ఒక్క పిల్లవాడు చాలా గరీబ్ ఇంట్లో పుట్టాడంట, మరొక పిల్లగాడు చాలా డబ్బు గల్లోళ్ళ ఇంట్లో పుట్టాడంట. అయితే ఈ పేదింట్లో పుట్టిన పిల్లగాడు మా అమ్మ నాన్న చాలా కష్టపడుకుంటా మమ్మల్ని సాధారణ చాలా దిమాక్లో పెట్టుకొని చాలా కష్టపడుతూ చాలా ఎలా చేయాలి, ఎలా ఎదగాలి, ఎలా చేయాలని ఏదో మెట్టు ఎక్కుకుంటూ కొన్ని స్థానాలకు ఎదిగిపోయాడు. అయితే ఇప్పుడు పైసగల్ల పిల్లగాడు నువ్వు ఎంత ఎదిగావురా, నా అంత ఎదిగావా చూడు, నాకు ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని భూములు ఉన్నాయి అని తాపకు ఈ పిల్లగాడిని పొడిచేవాడంట. అయితే అయినా ఓపిక పట్టుకుంటూ నిజమే నీకున్నాయి మాకు లేవు కదా అని అలాగే చాలా కష్టపడుతూ నేను కూడా అతనిలాగా ఎదగాలి అన్న పట్టుదల మీద ఆ పిల్లగాడు చాలా పనిచేస్తూ రాత్రి అనక పగలనక చాలా కష్టపడుతున్నాడు. చాలా కష్టపడి ఎదిగాక మళ్ళీ పైసగల్ల పిల్లగాడు ఒక రోజు కలిశాడు. మళ్ళీ అన్నాడు, నువ్వు ఎంత రాత్రి పగలు కష్టపడ్డా నువ్వు నా అంత ఎదగలేవు, నన్ను అందుకోలేవు అని మళ్ళీ అన్నాడంట. అంటే అప్పుడు ఆ పిల్లగాడు ఏమన్నాడు, ఈ గరీబు పిల్లగాడు, నువ్వు పైసగల్లోనివి అంటున్నావు, నువ్వు పైసగల్లోనివి కాదు, నువ్వు రోడ్డు మీద తిరిగే బికారిగానివి అన్నాడు. నన్ను అలా అన్నావు, నాకు చూడు 10 ఇండ్లు ఉన్నాయి, 10 ఎకరాల భూమి ఉంది, నువ్వు గింత కష్టపడి 2 ఇండ్లు కొన్నావు, ఎకరమే భూమి ఉంది, నన్ను అలా అంటావా అని పైసగల్ల పిల్లగాడు అండు. అయితే ఈ గరీబ్ పిల్లగాడు ఏమన్నాడు, నీకు 10 ఇండ్లు 10 ఎకరాల భూమి ఉంటే అది నువ్వు సంపాదించింది కాదు, నీ తాతలది, నీ ముత్తాతలది, నీ తండ్రిది, నువ్వు ఒక్క రూపాయి కూడా చేయలే, నువ్వు తినే బువ్వ కూడా ముఖ్యానికి తిని బతుకుతున్నావు. నేను నా కష్ట జీతం మీద నేను రాత్రగలు కష్టపడుతూ నేను నా తగినంత నేను సంపాదించాను. నాకంటే నువ్వు ఎప్పుడు గొప్పవాడివి కాదు, నాకంటే నువ్వు ఎప్పుడు పైసా వల్లవాడివి కాదు, నాది కష్ట జీతంతో నేను ఇంత పైకి వచ్చాను, నీకంటూ ఒక రూపాయి కూడా లేదు అని అన్నాడంట. అప్పుడు అతడు పైసగల్ల పిల్లగాడు చాలా ఆలోచించి నిజమే, ఇది కూడా నిజమే అని, నా పేరు రాదు ఇంట్లో, మా తాతమ్మల పేరే వస్తుంది, మరి అలా సంపాదించిందే కదా అని అప్పుడు అతనికి బుద్ధి వచ్చి రోడ్డుపై తిరుగుడు మాని పని చేయడం మొదలుపెట్టాడట. అప్పుడు ఇద్దరు ఫ్రెండ్షిప్ లాగా కలిసిమెలిసి పనిచేస్తూ జీవిస్తున్నారు. ఏమంటారు ఫ్రెండ్స్?